సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుకే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మన కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ రోజుల్లో చాలామంది తెలివి గలవారమని, బుద్ధి గలవారమని, మరి జ్ఞానం గలవారమని అనుకుంటూ ఎదుటి వ్యక్తులకి కనబడేలాగా వ్యక్తపరుస్తూ ఉంటారు. మాకు డబ్బు ఉంది కదా, హోదా ఉంది కదా, పేరు ఉంది కదా అని ఘనత కోసం ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది కూడా అన్ని విషయాల్లో కూడా మాకు అన్నీ బాగా తెలుసు అని తమకు తాము వ్యక్తపరుచుకునే వ్యక్తులు ఉంటారు. ఏమీ తెలియని వాడైనా డిగ్రీ చదివిన వాళ్ళగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. అసలు ఏమీ తెలియకపోయినా మాకు అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు ఏమీ తెలియనోడు ప్రతిరోజు పశ్చాత్తాపడుతూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను చదువుకుని ఉంటే మంచి స్థాయిలో ఉండేవాడినేమో, నేను జ్ఞానవంతున్నైతే మంచిగా ఆలోచించేవాడినేమో, నేను బుద్ధిమంతున్నైతే చాలా చక్కగా మరి నా కుటుంబాన్ని నడిపించుకోగలను అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఏమీ తెలియని వాడు ఏమంటాడంటే పశ్చాత్తాపడుతూనే ఉంటాడు, నేను కూడా ఒక మంచి స్థాయిలో ఉండేవాడినేమో అని. మనం మొరటోళ్ళము, జ్ఞానము లేని వాళ్ళము, మనకేమీ తెలియదని మనం చెప్పుకోలేము. ఆ సందర్భం మనకు ఎదుటోళ్ళకి ఇవ్వం. మనమే గొప్పగా మనల్ని మనం వ్యక్తపరుచుకుంటూ ఎదుటి వ్యక్తులుగా కనపడతాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 5, 6 వచనాలు చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో చాలామంది గొప్పల కోసం, పేరు కోసం పరిచర్య జరిగిస్తున్న వారు చాలామంది ఉన్నారు. చాలా బాగా పాడారు అంటే, చాలా బాగా వాక్యం చెప్పారు అంటే, చాలా బాగా పరిచర్య చేస్తున్నారంటే, చాలా బాగా మీరు మంచి జ్ఞానం కలిగిన వారంటే, వివేచన కలిగిన వారంటే, మీరు చాలా డబ్బున్న వారంటే, అందమైన వారంటే, చాలా మంచి పలుకుబడి గలవారంటే, ఆ పొగడ్తలకు పొంగిపోయేవారు చాలామంది మనకు కనపడుతున్నారు. పొగడ్తల కోసం పరిచర్య చేసేవాళ్ళు, పొగడ్తల కోసం దేవుని పని చేసేవాళ్ళు, పొగడ్తల కోసం దేవుని సన్నిధిలో నిలబడేవాళ్ళు. ఇలా ఆశించి భక్తి చేసేది ఎందుకంటే పొగడ్తలను ఆశించి భక్తి చేసేవారు ఈ రోజుల్లో చాలామంది కనపడుతున్నారు మనకు. దేవుడు ఇలాంటి వారిని చూసి ఏమన్నాడో తెలుసా? మీకు జనుల ముందు ఘనత రావాలన్నా, గొప్ప పేరు రావాలన్నా, మీరు జ్ఞానం గలవారని వాళ్ళు చెప్పాలన్నా, మీరు ఎదుటి వ్యక్తికి మిమ్మల్ని మీరు కనపరుచుకునేటప్పుడు మీరు ఎలా ఉండాలో తెలుసా? దేవుడు అంటున్నాడు, అందుకని నా న్యాయ విధులు, నా కట్టడలు మీరు అనుసరించి నడిచినప్పుడు, నా న్యాయ విధులు, నా కట్టడలు మీరు అనుసరించి ఎప్పుడైతే నడుస్తారో, ఆ నడిచినప్పుడు మీకు జనులు ఘనతను కలగజేస్తారు, జనులు గొప్పవారని ఎంచుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు జనుల్లో నువ్వు గొప్పవాడిగా ఉండాలన్నా, జనులు నిన్ను గొప్పగా మరి నీకు ఘనత ఇవ్వాలన్నా